ఇలా ఈ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది సార్? మంత్రి తుమ్మల గారు ఆదేశిస్తూ వచ్చిందా? నా తోటి కాదు, మా పార్టీకి చేత కాదని పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేసి వచ్చిందా? పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా వల్ల కాదని రాజీనామా చేసిపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. మీతో కాదని వెళ్ళిపోయినోలే కదా, మళ్ళా ప్రశ్నించే గొంతు మాది, మాకేయాలి, మా కత్తి పొడుగుందని మళ్ళీ ఉనికి రావట్లేదు. ఏమన్నా అర్హత ఉందా వీళ్ళకి ఓటు అడగడానికి? ఎందుకోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటేయాలి? వాస్తవానికి కూడా నేను కూడా అనుకున్నా సార్, యుద్ధం గట్టిగా ఉండదేమో అనుకున్నా. ఆయన ఎవరు తెలియదా, ఈయన ఎవరు తెలియదా, మనమే పరిచయం చేయాలి. మళ్ళా వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు సార్ అని. ఏదేమైనప్పటికీ సోదరులారా, తీన్మార్ మల్లన్న ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎవడికి తల వంచకుండా నిటారుగా నిలబడి ఒక్కడినై కొట్లాట ప్రారంభించిన ఆ రోజు మీ అందరికీ తెలుసు సోదరులారా. తీన్మార్ మల్లన్నకి ఎందుకు వేయాలని చెప్పి కేటీ రామారావు గారు అంటా ఉన్నారు. అయ్యా, తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ బయట పెట్టినందుకు. మరి తీన్మార్ మల్లన్న ఏం చేయలేదు, ఏం చేయనోడి మీద 80 ఎందుకు కేసులు పెట్టినవా? నువ్వు ఏం చేయనోడి మీద 80 కేసులు ఎందుకు పెట్టినావు? పోనీ పెట్టిన కేసు ఏదన్నా రేపు పొద్దుగాలేనా నిలబడేటట్టుందా? ఏడ నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళకు ముఖం చెల్లక ఇలా ఏ టీచర్ సంఘం దగ్గరకు వచ్చి ఓటు అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ ఉపాధ్యాయ సంఘం దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. ఏ యాజమాన్యం దగ్గరకు వచ్చి ఓటు అడిగే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే మీరు చేసిన దోకా అంతా వాళ్ళ కళ్ళ ముంగట ఉంది. మీరు వస్తే గల్లా పట్టి అడుగుతారు కాబట్టి మీరు అడగలేకపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రుడి ప్రతి సమస్యకు కర్మ కర్త క్రియ కల్వకుంట్ల కుటుంబమే. ఎందుకంటే ఈ 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్నాడు ఎవడు? ఈ 46 జీవో తీసుకొచ్చి పేద బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ఆగం చేసింది ఎవరు? కేసీఆర్ కుటుంబమే కదా. మరి ఇన్ని సమస్యలను తయారు చేసి ఇప్పుడేమంటారు, ఈ సమస్యల పరిష్కారం కోసం మేము వస్తామంటారు. చేసినోడు నువ్వా? చేసింది వీళ్ళే కదా. పరిష్కారం మేము చేస్తామని అంటారు. పరిష్కారం రమ్మని జనం పిలుస్తారు, పండబెట్టి తొక్తారు. ఇప్పుడు వస్తే ఇటుకలు వస్తే ఎందుకు చెప్తున్నంటే 10 ఏళ్ల కాలం పాటు జనం ఉసురు పూసుకున్నారు మీరంతా కలిసి. ఇవాళ పోయినసారి 2021లో ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డా. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడితే పెద్దవారా మీరందరూ నాకు వెన్నుదన్నుగా నిలబడితే 1,49,000 ఓట్లు నాకు వేసారు మీరంతా కలిసి. సీరియల్ నెంబర్ 39 అప్పుడు ఎంకులాడి మరి ఓటు ఇచ్చారు నాకు. ఆయాల మా తుమ్మలన్న జర్ర గిట్లా అంటే అయిపోవు, ఇటెంకాల రాకపోతే అయిపోయేది. వాస్తవాలు కూడా ఒక నమ్మిన పార్టీకి కట్టుబడి ఉండే మనిషి కాబట్టి అట్లా నిలబడగలిగిండు. ఈసారి పొరపాటున కూడా ఆ పరిస్థితి రానియ్యం కూడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ముందుకు వస్తా ఉంది. ఏ ఊరికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా ఒకటే మాట, ఏగా అప్పుడు అట్లా అయిపోయి ఇప్పుడు కాస్త అయిపోయింది, ఇక నువ్వు గెలుస్తున్నావు పో మళ్ళా మేమంతా చేస్తున్నాం, ఇక పోయినసారంటే చేయలేకపోయినాం, ఈసారి చేయాల్సిందే అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు. కానీ ఒక అభ్యర్థిగా నేను ఓటు అభ్యర్థించడం నా బాధ్యత. రేపు పొద్దుగాల తీన్మార్ మల్లన్న గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తన మేనిఫెస్టోలో ఏ హామీలైతే ఈ ప్రజలకు ఈ పట్టభద్రులకు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ గౌరవ మంత్రివర్యుల ద్వారా మేమంతా కలిసి అమలు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈ ఉద్యోగస్తులకు వాళ్ళు రిటైర్ అయితే